టీసీఎస్‌లో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి 7 టీములకి హెడ్‌గా ముస్లిములు పెట్టి, వాళ్ళకి హిందూ అమ్మాయిల్ని అటాచ్ చేస్తూ, ఆ హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా ఆ హెడ్ చెప్పినట్టు వినాలని చెప్తూ, ఆ హెడ్స్ ఏమో ఈ అమ్మాయిల్ని "నువ్వు నమాజ్ చెయ్యి కాసేపు, కల్మా చదువు, అలాగే బురకా ధరించు, హిజాబ్ ధరించు. అట్లయితే నీకు బోనస్ చేపిస్తాం. అట్లయితే నీకు ఇంకోటి చేపిస్తాం." అలాగే టూర్‌లని చెప్పి పెట్టిచ్చి, కార్పొరేట్ టూర్‌లు పెట్టిచ్చి, ఆ టూర్‌లలో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళతో చనువుగా ఉండి, ఆ వీడియోలు తీసి బెదిరించి వాళ్ళని మతం మారమని చెప్పడం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఆళ్ళు పోలీసులకు కంప్లెయింట్ చేస్తే, పోలీసులు నిఘా పెట్టి 7గురు పోలీస్ సిబ్బందే ఈ టీసీఎస్‌లో సిబ్బందిగా చేరి, అక్కడ ఈ వ్యవహారాన్ని మొత్తం బయటపెట్టి 7గురిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం తర్వాతన ఇప్పుడు దీన్ని ఎన్ఐఏ టేకప్ చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, కార్పొరేట్ కంపెనీల్లో ఇట్లాంటి ఇంకొక ముఠాలేమన్నా పనిచేస్తున్నాయా అన్నటువంటి అనుమానం మీదన ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.